మీకు తెలుసా కలియుగ నాశనం ప్రపంచాంతం అంతా ఒక్కసారి జరుగుతుందని? ఎస్, మీరు విన్నది నిజమే. దేవతల ప్రకారం మనమున్న 12,000 దివ్య సంవత్సరంలో కలియుగం నడుస్తుంది. మీకు ఇంకో విషయం తెలుసా? కలియుగం అంతమయ్యే సమయంలో అసలు యూత్ అనేవారు ఎవ్వరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరు కూడా 20 సంవత్సరాలకే ముసలివాళ్ళు అయిపోతారు. గంగా నది కూడా తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతుంది. కలియుగంలో ఎప్పుడైతే 10,000 సంవత్సరాలు పూర్తవుతాయో అప్పుడు భూమి మీద ఉన్న దేవీ దేవతలు అందరూ కూడా స్వర్గానికి తిరిగి వెళ్ళిపోతారు. ఆ సమయంలో మానవత్వం అనేది కరువైపోతుంది. ఎక్కడ చూసినా మోసగాళ్ళు, దొంగలు, దోపిడీలతో మొత్తం భూమండలం అంతా నిండిపోయి ఉంటుంది. అటువంటి సమయంలో మన పురాణాల ప్రకారం శ్రీ విష్ణు యొక్క 10వ అవతారం అయిన కల్కి అవతారంతో మళ్ళీ ఈ భూమిపైన జన్మిస్తారు. 3 రోజుల్లోనే భూమిపై ఉన్న రాక్షసులను, పాపులను అందరినీ సంహరించి చంపి భూమిపై ఉన్న ధర్మాన్ని కాపాడతారు. ఆ తర్వాత కంటిన్యూగా 12 సంవత్సరాలు భూమిపైన వర్షాలు పడుతూనే ఉంటాయి. అలా భూమి అంతా నీళ్లతో నిండి ఉన్న సమయంలో 12 సూర్యుల యొక్క ఎండ అనేది భూమిపైన పడుతుంది. పడ్డ తర్వాత నీరంతా ఆవిరైపోయిన తర్వాత ఒక కొత్త భూమి ఏర్పడుతుంది. అలాగే ఒక కొత్త యుగం ఏర్పడుతుంది. ఆ యుగాన్ని మనం సత్యయుగం అంటాం.